హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ అండ్ వనిత కిచెన్. ఈరోజైతే చాలా పీస్ఫుల్గా అండ్ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం పోహాక్ ప్రిపేర్ చేశానమాట. ఈ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి షార్ట్ వీడియోలో. సో వీలుంటే చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే హస్బెండ్కి ఇంకా మావయ్యకి అందరికీ పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ డున్ను వాళ్ళ డాడీతో మంచిగా ఆడుకుంటున్నాడు. మీ అందరికీ షార్ట్ రూపంగా తెలిసే ఉంటుంది. సో వాళ్ళ డాడీ వచ్చారు, డున్ను వాళ్ళ డాడీ. సో హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇద్దరు. వచ్చాక ఇంకా హ్యాపీనెస్ చూసారు అసలు ఫేస్ లో. క్యూట్ క్యూట్ ఫేస్, క్యూట్ క్యూట్ హ్యాపీనెస్ అనమాట. సో వాళ్ళిద్దరు బాండింగ్ డిఫరెంట్. అసలు వాళ్ళ డాడీ ఉంటే మాత్రం ఎవరిని పట్టించుకోడు. మీన్ వైల్ మేము బయటకు వెళ్ళాలనుకుంటున్నాం, కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో కొంచెం బిజీగానే అనమాట. సో హస్బెండ్కి కొంచెం ఫీవర్ వచ్చిందండి. సో అందుకని కొంచెం కోకోనట్ వాటర్ తాగేసి ఎనర్జీ కోసం ఇంకా మేము మూవ్ అయిపోయాము. ఇట్లా బ్యాంక్ వర్క్స్ అవి ఉంటే ఎంత లేట్ అవుతుందో మీకు తెలిసిందే. సో గ్రూప్ పరంగా నేను బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మీన్ వైల్ ఫొటోస్ తీసుకుంటున్నాం అందరివి. సో డున్నుది కన్నా ఒకటి ఫోటో తీసుకుందామని చెప్పి ఇక్కడైతే డున్నుది ఒక పిక్చర్ తీసుకున్నాము. చూసారు ఎంత క్యూట్. ఆల్రెడీ కృష్ణుడి వేషంది కూడా ఆల్రెడీ వీడియో తీసాను అనమాట. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టే మీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తర్వాత ఇంకా ఇక్కడ అయితే వర్క్ పెట్టేసుకున్నాను అనమాట. సో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయక చాలా రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి క్లీనే చేయలేదు. సో ఇది క్లీన్ చేయడం అంటే పెద్ద మెస్సీ ప్రాసెస్. సో అదే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ డ్రైన్ చేయడానికి వాటర్ అన్నీ కూడా నేను ఫస్ట్ పైప్ వేసి డ్రైన్ చేస్తున్నాను. అది సింపుల్ ట్రిక్. మీకు ఎవరికైనా కావాలంటే జస్ట్ కింద కమెంట్ చేయండి, నేను చెప్తాను ఎలా ట్రిక్ చేశాను అని. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫిషెస్ని వేటాడి తీసుకోవాలి కదండి. సో అదైతే చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. అసలు దొరకవు, చాలా విసిగిస్తాయి. ఇంకా ఇవన్నీ కూడా టబ్లో వేసుకొని ఇవన్నీ ఫిషెస్ పట్టుకునే లోపు ఆ టబ్ కూడా అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి అనమాట. బకెట్లో వాటర్ అన్నీ కూడా తీసుకెళ్ళి బయట పారపోసేస్తాను. మెల్లిగా పైప్లో అన్ని వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి వరకు వెళ్తాయో అక్కడి వరకు వెళ్ళనిస్తాను. తర్వాత ఇంకా నేను మగ్తో కానీ లేకపోతే దాన్ని డస్టర్ తీసుకొని దాంతో అంతా క్లీన్ చేస్తానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనది నార్మల్ దీనికే సపరేట్ నేను ఒకటి స్క్రబ్బర్ పెట్టేశాను. అదే స్క్రబ్బర్తో మొత్తం వాష్ చేసేస్తాను అనమాట. ఒకసారి మళ్ళీ వాష్ చేస్తాను, ఒక మగ్ వాటర్ అట్లా. తర్వాత మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు ఇంకా వాటర్ ఫిల్లింగ్ స్టార్ట్ అనమాట. ఐఎమ్ యూజింగ్ నాట్ ట్యాప్ వాటర్, ఎందుకంటే మాది బాగా సాల్టీ వాటర్ అండి. సో మొత్తం చుట్టూ పేరుకుపోతుంది అనమాట వైటీగా. సో అందుకనే నేను ఓన్లీ మంజీరా వాటర్ యూజ్ చేస్తున్నాను. సో ఫిషెస్ హ్యాపీగా ఉంటాయి. అండ్ ఎంతో కొంత నాకైతే ఇందులో కొంచెం ఐడియా ఉందన్నమాట. సో ఫిషెస్ని ఎలా పెంచాలి ఏంటి అని చెప్పేసి. సో అదే ఇంకా ఇక్కడైతే రాళ్ళు వేస్తున్నాను. ఫిష్ ట్యాంక్ ఇది తీసుకున్నప్పటి నుంచి అసలు రాళ్ళు వేయలేదన్నమాట. అందుకంటే అసలు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా రాళ్ళు వేయకుండా వచ్చేసాను అనమాట. సో ఈరోజు అయితే రాళ్ళు వేసాను. సో ఎంత బాగుందో, లుక్ మాత్రం సూపర్గా ఉంది కదండి. సో ఇక్కడైతే నేను ఫిషెస్ కూడా యాడ్ చేసేసి ఇంకా మనం క్యాప్ పెట్టేసి అండ్ మీద వస్తువులు కూడా ఉంటాయి కదండి, ఏదో ఒక మనం డెకరేషన్ చేసుకుంటూనే ఉంటాం కదా, ఇంకా అవి కూడా యాడ్ చేసేస్తాను నేను. క్లీనింగ్ వగేరా అన్నీ చేసేసుకుంటే మన ఫిష్ ట్యాంక్ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ దీని మీద వచ్చేసి నేను ఒక పాట్ పెడతానండి. వాటర్ ప్లాంట్ వేసేసి అందులో ఒక చిన్న పాట్ పెట్టేస్తాను. లుక్ బాగుంటుంది. మాకు ఎంట్రింగ్స్ మొత్తం ఇదే కనిపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్ ఎంట్రింగ్స్లో. సో ఇంకా తర్వాత నేను కొంచెం కాఫీ బ్రేక్ తీసుకున్నాను. అది మస్ట్ కదండి. సో ఇంతగానో కష్టపడ్డాక తర్వాత వచ్చేసి ఇంకా డున్ను కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నాకు తెలుసు ఫుల్ వ్లాగ్ కాదని చెప్పి, బట్ చిన్న షార్ట్ అండ్ క్యూట్గా పెట్టేశాను. కొంచెం హస్బెండ్ వచ్చారు కాబట్టి బిజీగా ఉన్నానండి. సో అదనమాట, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ నేను ఫుల్ బ్లాగ్ తీసి పెడతాను పక్కా. డున్నుకి యూజువల్గా అయితే పప్పులు అవి ఇవే పెడుతూ వస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు ఏదన్నా వెజిటబుల్ వేస్తూ ఉంటాను. ఆకుకూరలు ఇంకా చాలా కూరగాయలు కూడా నేను ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. సో దీనికోసమే ఈరోజైతే నేను బీరకాయ యాడ్ చేస్తున్నాను అనమాట డున్ను ఫుడ్లోకి. సో బీరకాయ పప్పు అనుకోండి ఇంకా మన భాషలో అయితే. సో వాళ్ళ కోసం సప్పటి పప్పు అనమాట. సో చప్పగా ఉంటుంది కదా, సో అట్లా. సో ఎప్పుడైతే మనకి స్టీల్ ప్యాన్ ఎక్కువ హీట్ అవుతుందో అప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. సో దానివల్ల అయితే మీకు స్టీల్ అడుగుంటుందండి. సో పిల్లలది ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయిపోయిన తర్వాత ఇంకా నేను డున్నుకు తినిపించేసి ఇంకా నేను బయటకు వచ్చానమాట. కొంచెం ప్లాంట్స్కి అలా వాటర్ ఇద్దామని చెప్పి. సో ఇంకా వాటర్ అన్నీ వేసేస్తూనే ఉన్నాను, ఎందుకంటే ప్లాంట్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదండి. సో అవన్నీ చూసుకుంటూ వేస్తానన్నమాట. ఏదన్నా ఫ్లవరింగ్ వచ్చిందా ఏంటి అని చెప్పి చూస్తూ వేస్తాను. అండ్ ఈ పాట్స్ కూడా మాకు మెట్ల దగ్గర ఇలా నేను తరిగిచ్చానమాట ఈ పాట్స్ని. సో వాటికి కూడా వాటర్ వేసేస్తున్నాను ఇంకా.
సో వాటర్ అన్ని వేసేసి అండ్ నేను ఒకటి చూపిస్తాను మీకు, సర్ప్రైజ్ అనుకోండి. సో ఇక్కడైతే మన గార్డెన్లో మనము తులసి కోట దగ్గర ఏదైతే రోల్ చేసి పెట్టామో మనీ ప్లాంట్ని, అదంతా కూడా ఎంత బాగా గ్రో అయిందండి, సూపర్ అంటే సూపర్గా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్టీవియా ప్లాంట్ అనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారు. సో ఇక్కడైతే అది చాలా మంచిగా గ్రో అయింది, సీడ్స్తో పెంచాను. నేను యాక్చువల్గా లీఫ్ కూడా తిని చూసాను, బాగుందనమాట, స్వీట్గా అండ్ కొంచెం వగరగా ఉంది ఎందుకంటే లీఫ్ కాబట్టి. బట్ చాలా అంటే చాలా బాగుందండి, స్వీట్గా. అండ్ మీకు తెలుసా, షుగర్ ఈజ్ వెరీ, షుగర్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా హైక్ చేయదన్నమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది అండ్ చాలా వాళ్ళకి మోటివేషన్గా కూడా ఉంటుంది. ఒక పిల్ల బాబుని చూసుకుంటూ అండ్ ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ అత్త మామల వాళ్ళని చూసుకుంటూ అందరినీ చూసుకుంటూ ఇలాంటి వీడియోస్ తీయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఐ థింక్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.